క్లీన్గా ఉంచుకోవాలి, సరౌండింగ్స్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అదే సమయంలో పబ్లిక్ ప్లేసెస్ మనకి ఎక్కడన్నా బస్ స్టాండ్స్ కానీ, రైల్వే స్టేషన్స్ కానీ, రోడ్స్ కానీ ఇక్కడికి కూడా మనకి ఇంటి వరకు అందరూ బాగానే చూసుకుంటారు, కానీ బయటకు వచ్చినప్పటికీ మున్సిపాలిటీ వాళ్ళు, పంచాయతీ వాళ్ళు చూసుకుంటారు అనేది ఉంటుంది. సో ఖచ్చితంగా వాళ్ళ డ్యూటీ కాబట్టి వాళ్ళు చేస్తారు. బట్ మనము ఒక వేస్ట్ అనేది దాన్ని ఎలా జనరేట్ చేస్తున్నాము, ఎలా డిస్పోజ్ చేస్తున్నాము అనేది ఆ కాన్షియస్ లైఫ్ స్టైల్లో అందరూ ఉండాలి అనే దాని మీద ఒక పెద్ద ఉద్యోగం లాగా తీసుకొని రావడానికి ఇలాంటి యాక్టివిటీస్ అనేది చేస్తున్నాము. సో ఇట్లా అందరూ కూడా ఇంకా పెద్ద ఎత్తున పాల్గొని వాళ్ళ రోల్ ప్లే చేయాలని నిర్వహిస్తున్నాము. కలెక్టర్ మ్యామ్ చెప్పినట్టు మన సెప్టెంబర్ 17 నుంచి కూడా ఇది జరుగుతుంది. సో ఈరోజు మన మున్సిపల్ కమిషనర్ గారు ఆధ్వర్యంలో అంటే సైకిల్ ర్యాలీ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా ఈ స్వచ్ఛత పైన ఒక అవేర్నెస్ రావాలి. అందరూ కూడా అంటే కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ అనేది బెటర్గా ఉందంటే స్వచ్ఛత అనేది ఇంకా బెటర్గా ఉన్నాయనే ఉద్దేశంతో పాటు ఈరోజు సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. చాలామంది ఇంట్రెస్ట్తో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరు కూడా రీచ్ అవ్వాలని చెప్పేసి ఈరోజు ఇది అరేంజ్ చేయడం జరిగింది. ఈరోజు 6వ రోజు గౌరవ కలెక్టర్ గారి యొక్క నిర్దేశంలో ఈ జిల్లాలో అంతా కూడా లోకల్ బాడీస్ అండ్ గ్రామ పంచాయతీలు కూడా యాక్టివిటీస్ ఉంది. మరి ప్రత్యేకంగా ఈ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు సైకిల్ ర్యాలీ కండక్ట్ చేయడం. ఇప్పుడు ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంటంటే అవేర్నెస్ అసోసియేషన్స్ అవేర్నెస్ అంటే శుభ్రత విషయంలో ప్రజలందరూ కూడా అలర్ట్ అవ్వాల్సినటువంటి అవసరం చెప్పేసి ప్రోగ్రామ్ తీసుకుంటున్నాం. దీనిలో భాగంగా మనం కొన్ని మంచి యాక్టివిటీస్, ప్లాంటేషన్ యాక్టివిటీస్ కానీ, తర్వాత గార్బేజ్ లిఫ్టింగ్ కానీ, నెక్స్ట్ హెల్త్ క్యాంప్స్, ముఖ్యంగా వర్కర్స్కి మెగా హెల్త్ క్యాంప్స్, తర్వాత వాళ్ళకి గవర్నమెంట్ స్కీమ్స్లో ఇన్వాల్వ్ చేయడం, ఇన్సూరెన్స్ ఫెసిలిటీ కల్పించడం అన్నీ కూడా చేయడం. దీనిలో భాగంగా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున హ్యూమన్ చైన్ ఒకటి, అలాగే లాస్ట్ డే తెలంగాణలోనే ప్రజలందరూ ప్రోగ్రాంలో ఉద్దేశంతో ప్రోగ్రాం స్టార్ట్ చేయలేదు. ఆ ఉద్దేశాన్ని వాళ్ళు గ్రహించి తదనుగుణంగా నడుచుకుంటే మరి ఈ ప్రోగ్రాం ఇంకా సాధన ప్రజలందరూ కూడా బాగా సహకరిస్తున్నారు. సో ప్రత్యేకంగా మేడం గారికి అంటే ఎస్పీ గారికి కలెక్టర్ గారు జెండా ఊపి ర్యాలీని ఇప్పుడే ప్రారంభిస్తూ ఉన్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే అయిపోయినాడు. నాతో పాటు అధికారులు స్పీడ్గా వస్తే మనం బ్రిడ్జి నుంచి వెళ్ళిపోదాం సైడ్కి.